విను, ఈరోజు ఏదైనా డిఫరెంట్‌గా చేద్దామా? అదేరా నేను కూడా అదే చెప్దాం అనుకున్నాను. పద ఏదైనా డిఫరెంట్‌గా తయారు చేద్దాం. ఒక పని చేద్దామా? హ్మ్. హల్వా చేద్దామా? వద్దురా, పూరీ కూర చేద్దాం. భలే ఉంటుంది. అబ్బా! పూరీ అది వద్దు. హల్వా చేద్దాం. 2 రోజుల ముందే తిన్నావు కదా! పూరీ కూర చేసుకుందాం. పూరీ కూర, హల్వా కోసం అక్కచెల్లెల మధ్యలో గొడవ మొదలైంది. పల్లవి హల్వా చేయడానికి ఒప్పుకోవట్లేదు. మాన్సి పూరీ కూరకు ఒప్పుకోవడం లేదు. ఈ విషయంకై అక్కచెల్లెలిద్దరూ వంటగదిలో ఒక్కొక్క మూల ముఖం తిప్పుకొని కూర్చున్నారు. కాసేపటికి అయితే విను, కోపం వదిలే. ఆ మొదట హల్వా చేద్దాం. మరి నాకు ప్రామిస్ చేయి, నా చేత పూరీ కూర కూడా చేయించుకుంటానని. హా, తప్పకుండా తప్పకుండా చేయించుకుంటాను. పల్లవి, మాన్సి కవల పిల్లలు. చూడ్డానికి ఒకేలా ఉంటారు. ఇద్దరూ చాలా గొడవ పడతారు. కానీ ఒకరు లేకుండా ఒకరు మాత్రం ఉండలేరు. వారు గొడవ పడిన ప్రతిసారి కొంచెంసేపు కోపంగా ఉండి ఏదో ఒకటి చేసి మధ్యదారి ఏదో ఒకటి వెతుక్కునేవారు. ఆ రోజు కూడా పల్లవి, మాన్సి అలానే చేశారు. వంటగదిలో హల్వా మరియు పూరీ కూర కూడా తయారైంది. నిజానికి ఇద్దరు అక్కచెల్లెలకి వంట చేయడం అంటే ఎంతో ఇష్టం. మరియు వారిద్దరూ నిజంగానే చాలా బాగా వండేవారు. ఇలాగే నవ్వుతూ సంతోషంగా కాలం గడిచింది. మరియు ఒకరోజు నేను నీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాను. హా, చెప్పు. అది ఒక అబ్బాయి ఉన్నాడు. తనంటే నాకు చాలా ఇష్టం. ఆహా, మంచిదే. ఇంతకీ పేరేంటి? మ్మ్, పేరైతే తెలీదు. ఎప్పుడు మాట్లాడలేదు. జస్ట్ చూసుకుంటున్నాం. తనైతే ఏమీ అండు. నాకైతే ఇంకా అసలు చూసి ధైర్యం కూడా లేదు. హ్మ్. ఇది చూపించు, ఎక్కడుంటాడో. అదే మరి నేను మార్కెట్‌కి వెళ్తాను కదా! అప్పుడు కలుస్తాడు రోజు. అసలేమంటున్నావు? నేను కూడా ఎవరినో ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. నాకు కూడా ఒక అబ్బాయంటే ఇష్టం. జోకేంటంటే నేను కూడా అతనితో ఎప్పుడూ మాట్లాడలేదు. సేమ్ నీలాగే కళ్ళతోనే ప్రేమించుకుంటున్నాం. అవునా? అయితే అతనెక్కడుంటాడు? అదే మార్కెట్‌లో. విచిత్రంగా ఉంది కదా! హ్మ్. సరే అయితే మార్కెట్‌కి పద. ఈరోజు ఇద్దరిని కలుద్దాం. పద. ఇద్దరు అక్కచెల్లెళ్ళు మార్కెట్ చేరుకున్నారు. కానీ ఆ ఇద్దరు అక్కచెల్లెల్ని అక్కడ నిలబడడం చూసి అక్కడే ఉన్న ఒక అబ్బాయి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. అతను పడిపోవడం చూసి పల్లవి, మానసి కూడా అటే పరిగెట్టారు. కాసేపటికి ఆ అబ్బాయికి స్పృహ వచ్చి ఇలా అన్నాడు. మీరు మీరు ఇద్దరా? అంటే వేర్వేరా? అంటే వేర్వేరా? అంటే నాకేమైనా అయిందా? అరే, మేమిద్దరమే. నిజానికి మేము కవలలం. అంటే నేను ఎవరిని ఎవరిని ప్రేమించాను? అసలు ఎవరిని చూసాను? అయ్యో దేవుడా! ఇదేదో తప్పు జరిగింది. మీరు నన్ను చూస్తున్నారని నేను అనుకున్నాను. మరి ఇతను నన్ను ప్రేమించారని నేను అనుకున్నాను. ఆ! ఇదేదో చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. నేను నిజం చెప్తున్నాను. నాకు మీరిద్దరంటే ఇష్టం. అంటే ఇదెలా అవుతుంది? కానీ ఇప్పుడేం చేద్దాం? పల్లవి మరియు మాన్సి ఇద్దరూ కూడా కవిని ప్రేమించారు. అక్కడ కవి కూడా ఎవరో తెలియక ఇద్దరిని ప్రేమించాడు. దాని పరిమాణం ఏమైందంటే కవి ఇద్దరు అక్కచెల్లెల్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇద్దరు అక్కచెల్లెళ్ళు కూడా దానికి ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు అసలైన సమస్య ఏంటి అంటే తనకొచ్చిన తక్కువ జీతంలో ఇద్దరిని ఎలా చూడాలని. నిజానికి కవి వాళ్ళ అమ్మతో కలిసి ఒక చిన్న అద్దె ఇంట్లో ఉండేవాడు. చాలా వాదన తర్వాత కవి ఎలాగోకలా వాళ్ళ అమ్మని ఈ పెళ్లికి ఒప్పించాడు. అయితే పెళ్లి తర్వాత అసలు గుమ్మం దగ్గర ఒక కలుషమే పెడతారు. కానీ నాకిప్పుడు ఇద్దరు కోడళ్ళు కాబట్టి ఇద్దరికీ వేరు వేరు కలుషం పెట్టాను. ఇంట్లోకి అడుగు పెట్టండి కోడళ్ళారా. పల్లవి, మాన్సి వాళ్ళ కాళ్ళు ఇలా ముందుకు పెట్టారో లేదో అదే సమయానికి ఇంటి యజమాని అక్కడికి వచ్చాడు. అప్పుడు చూడు కోమల, ఇదంతా కుదరదు. ఇల్లు అద్దెకిచ్చినప్పుడు ఇద్దరమే ఉంటామని చెప్పారు. ఆ అవును లాలా, కానీ వీడికి ఎప్పుడో ఒకప్పుడు పెళ్ళి అవుతుంది కదా. అవుతుంది. కానీ ఇలా ఇద్దరు పిల్లల్ని ఎవరు తీసుకొస్తారు? చూడు, ఒక వారం టైం ఇస్తున్నాను. మీ నలుగురు పెట్టి బేడా సర్దుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోండి. అర్థమైందా? ఇదంతా నా ఇంట్లో కుదరదు. ఇంటి ఓనర్ లాలా చాలా పిసినారి. కవి మరియు కమల చాలా ప్రాధేయపడ్డారు కానీ అతను వినలేదు. వీటన్నిటి మధ్య పల్లవి మరియు మానసి గృహప్రవేశం మాత్రం జరగలేదు. ఒక వారం తర్వాత ఆ నలుగురు కలిసి వేరే ఇల్లు అద్దె తీసుకున్నారు. అప్పుడు ఆ లాలా ఎంత మూర్ఖుడు! నిజంగా మనల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. ఏంటి హూ, అప్పటినుంచి చూస్తున్నాను, నువ్వు అసలు ఏమీ అనట్లేదు. అసలు నీ మనసులో ఏం నడుస్తుంది? అదే, మనిద్దరం మళ్ళీ మర్యాదపూర్వకంగా ఇంట్లో అడుగుపెట్టే మన ఇల్లు నాకు కావాలి. హా, అసలు నువ్వేమంటున్నావు? మనిల్లా? అదేమైనా హల్వా పూరీ కూర మనిద్దరం కలిసి చేయడానికి? ఆహా, సూపర్! ఏం ఐడియా ఇచ్చావ్? అలా చూస్తుండు మనం హల్వా పూరీ కూర చేసే ఇల్లును కొంటాం. అది మనమిద్దరమే కలిసి చేద్దాం. మాన్సి అన్నది పల్లవికి కూడా కరెక్ట్ అనిపించింది. ఇద్దరూ కలిసి కవి మరియు కమలాను కూడా ఒప్పించారు. అయితే కవి ఫ్యాక్టరీలో పనిచేసేవాడు.
అక్కడ పల్లవి మరియు మాన్సి హల్వా పూరీ కూర చేసి ఒక బండి మీద అమ్మడం మొదలుపెట్టారు. ఇద్దరి చేతి వంట రుచి అక్కడున్న వారందరికీ చాలా బాగా నచ్చింది మరియు కస్టమర్లు పగలు తేడా లేకుండా వచ్చి తినేవారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత, రండి కోడల్లారా, మీకు మీ సొంత ఇంట్లోకి స్వాగతం. రండి, ఇంట్లోకి అడుగు పెట్టండి. ఇద్దరు అక్క చెల్లెళ్ళు వారి కష్టంతో ఇంటిని నిలబెట్టారు మరియు పూర్తి గౌరవం మరియు సంతోషంతో వాళ్ళిద్దరూ ఇంట్లోకి అడుగుపెట్టారు. ఆనంద బాష్పాలు అందరి కళ్ళల్లో ఉన్నాయి. అందరికన్నా కవి, ఎందుకంటే ఆమె తీసుకున్న నిర్ణయంకి గర్వపడుతుంది. ఆర్తికి చిన్నప్పటి నుండి కష్టాలే. ఎవ్వరి ప్రేమ దొరకదు, ఎందుకంటే తను నల్లగా ఉంటుంది. మరోవైపు ఆర్తి అక్క పాయల్కి అన్నీ లభిస్తాయి. తను తెల్లగా ఉంటుంది. తల్లిదండ్రులు చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇప్పుడు ఇద్దరు పెళ్లిళ్ళకి పాయల్కి ₹1,00,000 లెహంగా కొంటే ఆర్తికి ఏమీ కొనరు. అప్పుడు ఆర్తి కూర్చుని ఇలా ఆలోచిస్తుంటుంది. నా దగ్గర ఏమీ లేవు, పెళ్లి లెహంగా కూడా లేదు. నేనేం వేసుకుని మండపానికి వెళ్ళాలి? ఆర్తి దగ్గర లెహంగానే కాదు, కనీసం ఒక మంచి చీర కూడా ఉండదు. చిన్నప్పటి నుండి ఇదే పరిస్థితి. ఆర్తి తల్లి ఆర్తిని జన్మనిస్తూనే చనిపోతుంది. ఆర్తి నల్లగా పుట్టడం చూసి వాళ్ళ నాన్న ఇలా అంటాడు. అరే, ఇది కోకిల కంటే నల్లగా ఉంది. ఏంటి ఇలాంటి పిల్లని కనింది? హరీష్కి ఆర్తి నచ్చలేదు. నల్ల కూతురు ఇష్టం లేనందున అతను 1 వారంలోనే మరో పెళ్లి చేసేసుకుంటాడు. ఆర్తి సవతి తల్లి పేరు రత్న. రత్న 1 సంవత్సరంలోనే తెల్లని ఆడపిల్లకి జన్మనిస్తుంది. దాంతో హరీష్ ఆనందానికి హద్దే లేదు. ఇది కదా కావాల్సింది. కూతురు పుడితే తెల్లగానే పుట్టాలి. నల్లగా కుక్కలు కూడా కంటాయి. హరీష్ తనకి పాయల్ అని పేరు పెట్టి చాలా ప్రేమగా చూసుకుంటుంటాడు. ఆర్తికి కేవలం శోకమే మిగులుతుంది. తన సవతి తల్లి ఇలా అనేది. నీ మోహం చూస్తేనే నా ఆకలి చచ్చిపోతుందే. భోజనాలు చేసే సమయంలో నా ముందుకు రాకు. రత్న, హరీష్ మరియు పాయల్ ముగ్గురు కలిసి భోంచేస్తూ ఉండేవారు. కానీ ఆర్తిని అక్కడికి రానిచ్చేవారే కాదు. తను వంటింట్లో కూర్చుని తినేది, అది కూడా సద్దన్నం. ఆర్తి రోజు ఏడుస్తూ తల్లిని గుర్తు చేసుకుంటూ ఉండేది. అమ్మా, నన్ను నీతో పాటు ఎందుకు తీసుకెళ్ళలేదమ్మా? నాకు కూడా నీ దగ్గరికి రావాలనుంది. భగవంతుడా, నన్ను పైకి తీసుకెళ్ళిపో. నాకు మా అమ్మ కావాలి. ఒకవైపు రంగు తక్కువ, మరోవైపు సవతి తల్లి. ఇలాంటి అమ్మాయిల జీవితంలో కేవలం దుఃఖం మాత్రమే ఉంటుంది. ఈ సంగతి ఆర్తికి ముందే అర్థమవుతుంది. అలా తను పెరిగి పెద్దవుతుంది. పాయల్ని చాలా గారాబం చేస్తారు. దాంతో తను పొగరుగా మారుతుంది. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు పెళ్లి వయసుకొస్తారు. ఇంట్లో పాయల్ పెళ్లి చర్చలు జరుగుతూ ఉంటాయి. బంగారు తల్లి, నీకు పెళ్లి వయసు వచ్చేసిందమ్మా. కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాత నీకు పిల్లలు పుడతారమ్మా. అమ్మా, నువ్వు కూడానా? నా కూతురు సిగ్గుపడుతుందే. అప్పుడే అక్కడికి ఆర్తి వచ్చి, అవును చెల్లి, నువ్వు చాలా అందంగా ఉంటావు. ఆర్తిని చూసి పాయల్కి కోపం వస్తుంది. వచ్చేసావా? మమ్మల్ని ఆనందంగా 1 నిమిషం కూడా ఉండనివ్వవు కదా, దరిద్రపు చండాల మొహం వేసుకుని. కానీ చెల్లి, ఇప్పుడు నేనేమన్నాను? ముందు నువ్వు నన్ను చెల్లి అని పిలవడం మానే. నేను నీ చెల్లిని కాను. నువ్వు ఈ ఇంటి పని మనిషివి. నేనొక పని మనిషికి చెల్లిని కాదు. పోవే ఇక్కడి నుండి, వెళ్ళి వంట చేయి. భోజనం అంటే గుర్తొచ్చింది. రేపు పాయల్ని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. ఆర్తి వాళ్ళ కోసం రకరకాల వంటలు చేయాలి, అర్థమైందా? అలాగే నాన్న. ఆర్తి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు పాయల్ని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళొస్తారు. అబ్బాయి పేరు అశోక్. అశోక్ అతని తల్లితో కలిసొస్తాడు. వాళ్లతో పాటు వాళ్ల పనివాడు రఘు కూడా వస్తాడు. అశోక్ తల్లి జానకి నవ్వుతూ ఇలా అంటుంది. హరీష్ గారు, మాతో పాటు మా పనివాడిని కూడా తీసుకొచ్చాం. మీకేమీ ఇబ్బంది లేదు కదా? అదేంటంటే వాళ్ళు లేకుండా మేము ఎక్కడికి వెళ్ళలేం. అయ్యో, పర్వాలేదు, అలా ఏమీ లేదండి. రండి రండి, లోపలికి రండి. జానకి, అశోక్, రఘు లోపలికొస్తారు. రఘు తన చిన్నప్పటి నుండి వాళ్లతోనే కలిసుంటాడు. జానకి మరియు అశోక్ సోఫాపై కూర్చుంటారు. రత్న పాయల్ని తీసుకుని వస్తుంది. వాహ్, పాయల్ చాలా అందంగా ఉంది. ఏంట్రా అశోక్, మొదటి చూపులోనే నచ్చేసిందా? వాళ్ళందరూ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి ఆర్తి భోజనం తీసుకొస్తుంది. ఇదిగోండి, మీకోసం భోజనం తెచ్చాను. త్వరగా తినండి, లేదంటే చల్లారిపోతుంది. హరీష్ గారు, తనెవరు? అది తను మా ఇంటి పని మనిషి. అవునా?
పాయల్, నీకు వంట చేయడం వచ్చు కదా? పాయల్కి వంట చేయడం రాదు కాబట్టి మౌనంగా ఉండిపోతుంది. జానకి మరియు అశోక్ ఆర్తి చేసిన భోజనం తిని వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఆహా, భోజనం చాలా రుచిగా ఉంది. కానీ హరీష్ గారు, ఇది మీ పని మనిషి చేసినవా? కానీ నాకు మీ కూతురు చేత్తో వండినవి తినాలనుందే. అదేంటంటే మా కూతురికి వంట చేయడం రాదండి. అయితే ఈ పెళ్లి జరగదు. పెళ్ళయ్యాక మేమేం తింటాం మరి? అప్పుడే హరీష్ బుర్రలో ఒక ఐడియా వస్తుంది. మనం రఘుకి ఆర్తినిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? అప్పుడు ఆర్తి కూడా మీ ఇంట్లోనే ఉంటుంది. ప్రతిరోజు మంచి మంచి వంటలు వండి పెడుతుంది. అందరూ పెళ్లి కొప్పుకుంటారు. కానీ ఒక్కరు కూడా ఆర్తి రఘుల అభిప్రాయాలు అడగరు. ఒకే దెబ్బకి 2 పిట్టలు. కట్నం ఇవ్వకుండా ఆర్తికి పెళ్లి జరిగేది కాదు. కానీ ఇప్పుడు ఆర్తిని పంపించేయడానికి హరీష్కి 1 పైసా కూడా ఖర్చు లేకుండా పోయింది. పెళ్లి తేదీ దగ్గర పడుతుంది. పెళ్లికి పాయల్ ₹1,00,000 లెహంగా కొనుక్కుంటుంది. అప్పుడు ఆర్తి, నాన్నా, నా కోసం మీరు లెహంగా కొనలేదా? నువ్వు లెహంగా వేసుకుని ఏం చేస్తావు? పని మనిషికి లెహంగా కావాలంట. అందరూ నవ్వుకుంటారు. కానీ ఆర్తి మాత్రం పెళ్ళనేది జీవితంలో ఒకేసారి అవుతుందని ఆలోచిస్తుంది. నాకు కూడా లెహంగా కావాలి. ₹1,000 లెహంగా అయినా పర్వాలేదు. నీకోసం ₹1 కూడా ఖర్చు పెట్టను. లెహంగా కావాలంట. అసలు నువ్వు ఆఫ్రికా జంగల్లో ఉండాల్సింది. ఇక పెళ్లి రోజు రానే వచ్చింది. పాయల్ లెహంగా వేసుకుని తయారవుతుంది. కానీ ఆర్తి దగ్గర వేసుకోవడానికి ఏమీ లేవు. తల్లి ఫోటో ముందు నిల్చుని తను ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, నా పెళ్ళి ఇలానే అవుతుందా? ఒక లెహంగా లేదు, ఏమీ లేదు. నన్నెందుకు ఇక్కడ వదిలి వెళ్ళిపోయావమ్మా? జవాబు చెప్పు. అప్పుడే సడన్గా ఆర్తికి తల్లి గొంతు వినిపిస్తుంది, ఏదో ఆకాశవాణిలాగా. తల్లి, నేను మీ అమ్మని. నీ గురించి నేను తప్పకుండా ఆలోచిస్తానమ్మా. మంచం కింద ఒక ట్రంక్ పెట్టుంది. దానిలో నా పెళ్లి లెహంగా ఉంది. దాన్ని తీసి వేసుకో తల్లి. అమ్మా, ఎక్కడున్నావమ్మా నువ్వు? నీ మనసులో ఉన్నానమ్మా. త్వరగా ఆ లెహంగా వేసుకో. ఆర్తి మంచం కింద ఉన్న ట్రంక్ పెట్టి తీసి దానిలో ఉన్న లెహంగా వేసుకుంటుంది. వేసుకోగానే చమత్కారం జరుగుతుంది. ఆర్తి తెల్లగా మారిపోతుంది. తనని తాను అద్దంలో చూసుకొని మతిపోతుంది. నేనెంత అందంగా ఉన్నానేంటి? కానీ ఎలా? ఇది అమ్మ ప్రేమ తల్లి. వెళ్ళి ఇప్పుడు పెళ్లి మండపంలో కూర్చో. పెళ్లి మండపంలో అశోక్ ఉంటాడు. పక్కనే రఘు కూడా నిల్చునుంటాడు. పాయల్ మండపానికి చేరుకుంటుంది. ఆ తర్వాత ఆర్తి కూడా వస్తుంది. ఆర్తిని చూసి అందరికీ మతిపోతుంది. ఏంటి, ఆర్తి ఇంత తెల్లగా ఎలా అయింది? అదేంటి, ఈ పని మనిషి ఇంత అందంగా ఎలా అయింది? తను పాయల్ కంటే బావుందే. ఆర్తి రఘు చెయ్యి పట్టుకోగానే సడన్గా రఘు కూడా తెల్లగా పొడుగ్గా మారిపోతాడు. అప్పుడు అతను ఇలా అంటాడు, సార్, నాకు ఏవైందో తెలియదు కానీ నేను ఇప్పటి నుండి మీ దగ్గర అస్సలు పనిచేయలేను. రఘు మరియు ఆర్తి అక్కడి నుండి పారిపోయి ఒక టెంపుల్లో పెళ్లి చేసుకుంటారు. ఇటు జానకి మరియు అశోక్లకు ఆర్తి హరీష్ పనిమనిషి కాదు, కూతురని తెలియగానే వాళ్ళు ఆ పెళ్లికి అస్సలు ఒప్పుకోరు. పాయల్ మనసు విరిగిపోతుంది. తన తల్లి ఆశీర్వాదంతో ఆర్తి తన భర్త రఘుతో కలిసి దూరంగా వెళ్లి బ్రతుకుతుంది. వాళ్ళిద్దరూ లెహంగాలు కుట్టి అమ్ముతూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళిద్దరూ ఒక ప్రశాంతమైన జీవితం జీవిస్తుండగా ఇటు పాయల్కి పెళ్లే అవదు. తను ఆ ₹1,00,000 లెహంగాతో కన్యగానే మిగిలిపోతుంది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్